నమస్తే మా గుడ్ మార్నింగ్. టుడే ఇస్ ఫ్రైడే అండ్ నిన్న నైట్ పడుకునే ముందు చెప్పినట్టు ఫ్లాష్ బ్యాక్. ఆల్ రైట్, డిన్నర్ చేసేసినాం, ఇంటికి వచ్చేసినాం. అరౌండ్ 12:30కి అట్లా ఇంటికి వచ్చి వెరీ 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 అన్హెల్దీ థింగ్ చేసుకుంటూ కూర్చున్నా. ఇట్స్ 3 PM రైట్ నౌ అండ్ ఒక 2.5 hours ముందు బిగ్ బ్యాంగ్ థియరీ స్టార్ట్ చేసిన ఉండే. తినుకుంటూ ఒక ఎపిసోడ్ చూసిన, తిన్న తర్వాత ఇంకొక 4-5 ఎపిసోడ్లు చూసిన. ఎస్, ఐ వాస్ బింజ్ వాచింగ్ స్టఫ్. గ్యాప్ లో 3 అవుతుంది. ఎనీవేస్ మైండ్ రిలాక్స్డ్ గా హ్యాపీగా ఉంది, విచ్ ఇస్ నైస్. బట్ ఈ ఓవర్ కన్సంప్షన్ ఒక దిక్కు బాధ అవుతుంది, అట్ ద సేమ్ టైం మజా వస్తుంది. ఫర్ స్టార్టర్స్ దిస్ ఇస్ నైస్, బాగుంది. బట్ ఎనీవేస్ ఐఎమ్ ఆల్ రెడీ టు స్లీప్. మంచిగా ఫేస్ వాష్ చేసుకుని మన స్కిన్ కేర్ రొటీన్ స్టఫ్ అంతా చేసేసిన, ఫీలింగ్ ఫ్రెష్ అండ్ రెడీ టు స్లీప్. బట్ బిఫోర్ ఐ స్లీప్ ఐ నీడ్ టు సే సంథింగ్. ఇప్పుడు 7 గంటలకు సినిమా బుక్ చేసుకున్నాం, డాల్బీ 3D అని పోయినాం. ఓకే, బానే ఉంది. ఈ డాల్బీ 3Dది టికెట్ రేట్ $25. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా ఐమాక్స్ 3D లో టికెట్ బుక్ చేసుకుని మళ్ళీ పోయినాం. దీని టికెట్ మళ్ళీ $25. మళ్ళీ సెకండ్ టైం పోయినప్పుడు సినిమా మొత్తం చూసినామా? లే, ఓన్లీ అవెంజర్స్ ట్రైలర్ చూసి ఆ డాల్బీ 3Dకి ఐమాక్స్ 3Dకి డిఫరెన్స్ ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉట్టి అట్లా పోయి ఒక 20 minutes అట్లా కూర్చొని వచ్చేసినాం. అసలు కథ ఏమైతుంది, పైసలు ఎక్కువైనాయారా అంటే నో. సో కథ ఏంటంటే ఏఎంసీది ఏ లిస్ట్ మెంబర్షిప్ అని ఒకటి ఉంటుంది. మీలో కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఈ ఏఎంసీ థియేటర్స్ లా ఏ లిస్ట్ ది మెంబర్షిప్ తీసుకుంటే మనకు అరౌండ్ $28 పర్ మంత్ కి ఎవ్రీ వీక్ మనం 4 సినిమాలు ఫ్రీగా బుక్ చేసుకొని పోవచ్చు. అంటే టెక్నికలీ నెలకి 16 సినిమాస్ పోవచ్చు. అఫ్ కోర్స్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, రిస్ట్రిక్షన్స్ అండ్ స్టఫ్ ఉంటాయి. బట్ మన యూస్ కేస్ కి పెద్దగా ప్రాబ్లం లేదు. ఈ వీక్లీ లిమిట్ అనేది ఎవ్రీ ఫ్రైడే రీసెట్ అవుతుందంట. మనం $28 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంది 3 రోజుల ముందు. ఇప్పుడు నేను టికెట్ బుక్ చేసుకొని సినిమాకి పోయినా పోకపోయినా ఎట్లయినా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం, మెంబర్షిప్ యాక్టివ్ ఉంది. సో అందుకే ఈ రోజు చూసిన ఫస్ట్ షో డాల్బీ 3D స్క్రీన్ లో చూసినాం. బికాస్ అఫ్ కోర్స్ జేమ్స్ కెమెరాన్ మన అవతార్ డైరెక్టర్ ఈ సినిమాని డాల్బీ 3D లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇట్ ఈస్ మెంట్ టు వ్యూ ఇన్ దట్ ఫార్మాట్ అని అనుండే. కాబట్టి చూసేది అదే చూడాలని చెప్పేసి దానికి పోయినుండే అండ్ ఇట్ వాస్ ఫన్. అది అయిపోయిన తర్వాత మనకి ఇంకా కొంచెం లోపల ధూలు ఉంటది కదా, ఐమాక్స్ 3D స్క్రీన్ ని కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి మన థియేటర్ లోనే పక్కన స్క్రీన్ లోనే మన సినిమా అయిపోయిన 2 నిమిషాల కన్నా షో స్టార్ట్ అవుతుండే. సో ఇమ్మీడియట్ గా టికెట్ బుక్ చేసుకొని మనీష్ గాడు నేను మళ్ళీ పోయి ఐమాక్స్ 3D లో కూడా లైట్ గా ఎక్స్పీరియన్స్ చేసేసి మన అవెంజర్స్ ది టీజర్ మళ్ళీ చూసి ఇంటికి వచ్చినాం. సో అది జరిగింది. అవెంజర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ ఫర్గాట్ టు సే సంథింగ్. మొత్తం అవెంజర్స్ డూమ్స్డేవి 4 టీజర్లు ఏవో చిన్న రిలీజ్ చేస్తారంట. ఇవి ఆన్లైన్ లో అఫీషియల్ గా రిలీజ్ చేయడానికంటే ముందు థియేటర్స్ లో అవతార్ సినిమాతో పాటు రిలీజ్ చేద్దామని ప్లాన్. ఇక్కడ ఎట్లా అంటే ఇంతకు ముందు చెప్పినట్టు ఒక్కొక్క వీక్ థియేటర్ లో ఒక్కొక్క టీజర్ రిలీజ్ చేస్తారంట. ఇప్పుడు అవతార్ సినిమాది ఫస్ట్ వీక్, అవెంజర్స్ డూమ్స్డేది ఫస్ట్ టీజర్ చూసినాం. నెక్స్ట్ వీక్ సెకండ్ టీజర్ రిలీజ్ చేస్తారంట. అండ్ థర్డ్ వీక్ థర్డ్ టీజర్, ఫోర్త్ వీక్ ఫోర్త్ టీజర్ రిలీజ్ చేస్తారంట. అండ్ మోవాస్ యు నో ఐఎమ్ వెరీ 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 ఎక్సైటెడ్ ఫర్ అవెంజర్స్ డూమ్స్డే. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఎంత కష్టపడి తప్పించుకుంటున్నా అంటే ఆల్రెడీ డూమ్స్డే ది ట్రైలర్ ఒక 5 రోజుల ముందే ఇంటర్నెట్ లో లీక్ అయిపోయింది. ఐ వాస్ ట్రైంగ్ టు స్టే వెరీ వెరీ ఫార్ ఫ్రమ్ ఇంటర్నెట్. ఆ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అవుతుందేమో అని చెప్పేసి చాలా దూరం పెడుతుండే. బట్ ఎంత దూరం పెట్టినా లైట్ గా అక్కడక్కడ కొంచెం కనిపించేసింది. లైట్ గా స్పాయిల్ అయినా బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు కీప్ అవే ఫ్రమ్ ఇట్. అండ్ ఫైనల్లీ ఇప్పుడు థియేటర్ లో చూసినా కాబట్టి జర సుకూన్ ఉంది. ఒక్కసారి కాదు 2 సార్లు చూసినా కాబట్టి ఇంకెక్కువ సుకూన్ ఉంది. ఇప్పుడు రూమర్లు, స్పాయిలర్లు, ఫ్యాన్ థియరీలు ఇంటర్నెట్ లో అన్ని చూడడానికి రెడీ ఉన్నా. అండ్ ఇంకో ఫన్ ఫ్యాక్ట్, ఈ డూమ్స్డే 1 టీజర్ దే ఇంత ఆగమైతుంటే నిన్ననే అవెంజర్స్ డూమ్స్డే ది సెకండ్ టీజర్ కూడా లీక్ అయిపోయింది. ఎస్, ఇట్స్ అన్ఫార్చునేట్. అవెంజర్స్ డూమ్స్డే ది టీజర్ 1, టీజర్ 2 నే అనుకుంటే గెస్ వాట్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ది కూడా టీజర్ లీక్ అయిపోయింది. ఎస్, ఇదంతా నేను విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 hours లో అయింది. లీక్ అయింది అంటారు, లీక్ అయిందో లేకపోతే లీక్ చేసిరో మనకు తెలియదు. మనం జర మంచోళం కాబట్టి లీక్ అయిందని అనుకున్నాం. ఎవరి మీద ఏం డౌట్లు పెట్టుకోకుండా ఉన్నాం. ఇప్పుడు ఈ అవెంజర్స్ ది టీజర్ 2 అండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ది టీజర్, ఈ 2 కూడా ఆల్రెడీ ఇంటర్నెట్ లో లీక్ అయిపోయినాయి కాబట్టి ప్రస్తుతానికి సోషల్ మీడియాని చాలా జాగ్రత్తగా వాడుతున్నాం. ఎనీవేస్ ఆల్రెడీ రాత్రి 3 అవుతుంది. రేపు ఫ్రైడే. ఇప్పుడు పడుకొని రేపు లేచిన తర్వాత మార్నింగ్ 9:30 నుంచి మన ఆఫీస్ వి కొన్ని కాల్స్ ఉన్నాయి. 9:30 నుంచి 11:30 వరకు ప్యాక్. దాని తర్వాత కొన్ని డిజైనింగ్ సెషన్స్ ఉన్నాయి. సో ఇట్స్ గోనా బి హెక్టిక్. ఐ నీడ్ టు గో స్లీప్ నౌ అండ్ ఐమ్ గోయింగ్ టు గో స్లీప్ నౌ. End of flashback. ఈరోజు ఇప్పుడు మార్నింగ్ 9:30 నుంచి 11:30 వరకు మనకు 2 కాల్స్ ఉన్నాయి. అలా అయిపోయిన తర్వాత చిన్న బ్రేక్. ఆ బ్రేక్ తర్వాత ఆఫ్టర్నూన్ ఇంకొక 2-3 గంటలు డిజైన్ రివ్యూ సెషన్స్ ఉన్నాయి. సో ఇట్స్ రొటీన్ వర్క్ డే. మరీ ఎక్కువ హడావిడి ప్యాక్ డే లేదు. నైస్ చిల్లీ డే. ఆల్సో ఇట్స్ సనీ అవుట్ సైడ్ అండ్ as you can see I'm very happy about it. Anyways, it's about 9 AM right now. ఇప్పుడే లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయినా. కాఫీ కూడా ఏం తాగలేదు బట్ ఐ ఫీల్ ఎనర్జెటిక్ అండ్ నైస్. లెట్స్ స్టార్ట్ విత్ అవర్ వర్క్. 9:30 కాల్ ఉంది కదా, దానికోసం we have some preparation to do. Let's go do that right now. Also కళ్ళు ఇంకా మూసుకోబోతున్నాయి. కొంచెం ఆ నిద్ర ఆ మత్తు ఇంకా అట్లనే ఉంది. But anyways, it's no time to sleep. Let's go start with our day. Meanwhile, a few moments later.
ఆల్రైట్ డూడ్, ఇట్స్ 3:36 PM రైట్ నౌ అండ్ ఆల్మోస్ట్ మన ఆఫీస్ ది పని అయిపోయింది. మార్నింగ్ కాల్స్ అయిపోయిన తర్వాత డిజైన్ రివ్యూ సెషన్స్ కోసం ఇక్కడనే కూర్చొని జస్ట్ వాటర్ పక్కన పెట్టుకొని లైట్ గా డిజైనింగ్ చేసుకున్నా. డిజైన్ అయిపోయింది అండ్ ఇప్పటిదాకానే డిజైన్ రివ్యూ సెషన్స్ కూడా అయిపోయినాయి. అండ్ ఐ థింక్ ఈ రోజు ఆఫీస్ ది మనం చేయాల్సిన పని అయిపోయింది. కానీ మన పని ఇంకేం కాలేదు. బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ లాగా కొంచెం టమాటా పచ్చడి ఇంకా అన్నం తిన్నా. ఓకే, కొంచెం తిన్నప్పుడు సేషటింగ్ ఉండే, బట్ ఐ ఫీల్ హంగ్రీ అగైన్. ఏందో ఈ మధ్య బాగా ఆకలి అవుతుంది. ఎస్పెషల్లీ మనీష్ గారి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక 4-5 వారాల నుంచి ఏది పడుతుంది ఎంత పడుతుంది అంత తింటూనే ఉన్నా. ఆల్సో మన దోస్తులు వచ్చినుండేగా, అప్పుడైతే క్రేజీ. జస్ట్ ఆ 10 రోజులలో మొన్న చెప్పినట్టు 3-4 kgs ఏమో పెరిగిన ఉండే. సో అపిటైట్ లైట్ గా పెరిగినట్టుంది, ఇంకా ఆకలి అయితేనే ఉంది. ఎనీవేస్ ల్యాప్టాప్ పక్కన పెట్టేసి లెట్స్ గో అవుట్ సైడ్ బికాస్ దేర్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి హావ్ టు డు. ఏడికి రా అంటే మన కార్ ది మెక్విన్ రీమోడలింగ్ కోసం, ఆ వ్రాప్ ఇన్స్టాలేషన్ కోసం మనం కొన్ని షాప్స్ కి రీచ్ అవుట్ అయినామని చెప్పినా కదా. ఒకడేమో $1,500 చెప్పిండు, ఇంకొకడేమో $1,200 అన్నాడు. అండ్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో చూస్తే ఒకడు అరౌండ్ $550 కోట్ చేసిండు. నేను చెప్పినా కదా మండే వరకు మనోడు మొత్తం బుక్డ్ అంట. మండే రోజు తీసుకొని ఇన్స్టాల్ చేయగలుగుతా అని చెప్పిండు. ఈ రోజు ఫ్రైడే, ఒకసారి పోయి లైవ్ లా కలిసి మాట్లాడేసి కొంచెం మళ్ళీ డీల్ సెట్ చేసి చూద్దామని చూస్తున్నా. సో లెట్స్ గో. Just then. రెండు బర్గర్స్ ఆర్డర్ చేసినుండే. మనీష్ గాడికి 2 పైన సైడ్ బర్గర్లు పెట్టించి నాకు 2 కింద సైడ్ బర్గర్ ప్యాటీలు పెట్టించి. వీఆర్ హియర్. ప్లేస్ అయితే వేరే ఉంది, మొత్తం ఇట్లా గోడౌన్ల లెక్క ఉన్నాయి. దాని లోపల ఒక్కొక్క స్టోర్ పెట్టుకున్నాడు. క్రేజీ. I mean, I got it delivered from Etsy. So I haven't opened it yet, but I think it should have all of this. And the guys told you it was for the same car, same everything? Yes, it's for the same car and they have sent me preview pictures of how it would be looking. I can show that. సో ఇప్పుడే మనోడికి కార్ చూపించిన అండ్ అన్నకి బాక్స్ ఇచ్చినుండే. మనం ఇది మనకి డెలివరీ అయినప్పటి నుంచి ఇంకా అసలు ఓపెన్ చేయలేదు, అట్లనే క్లోజ్ చేసే ఉంది. ఒకసారి ఓపెన్ చేసి ఎట్లుందో లుక్ ఒకసారి చూసుకుందాం బాయ్ అని అన్నాడు. సో వీఆర్ డూయింగ్ దట్ నౌ. Soon after. Crazy neither. Yeah, I'll be here by around 10:30ish in the morning. I mean, if I take longer, I'll let you know. But I have it ready that same day. Yeah. So it's gonna take like what, 4-5 hours? No, yes. If you bring 10, 4, no, like 5, 6 6 around hours. the time. Okay, so it will be ready by around 3 p.m.ish. Around 3 p.m. right? No, like will it be 5, 6 p.m. Okay, cool. Alright then, cool. I'm gonna take this back and I'll be getting Yeah, this if you back. want, I can help you. That's fine. Oh yeah. Moments later. Alright, it's 8 p.m. right now. ఇంటికి వచ్చి లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడ సోఫా మీద అటు ఇటు అదే లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి అదే నడిచింది. అండ్ ఐమ్ వెరీ స్లీపీ. ఎందుకంటే నేను రాత్రి అరౌండ్ 3కి పడుకుని ఉండే, మార్నింగ్ 8:30కో ఏమో లేచి ఉండే. అరౌండ్ 5 hours ఏమో పడుకున్నా. వెరీ స్లీపీ రైట్ నా. ఈ రోజు అర్ధరాత్రి 12:30కి సియాటల్ నుంచి వికాస్ గాడు వస్తుంది. దాని గురించి కొంచెం సేపు అయినాక చెప్తా. బట్ వన్ ఎయిర్పోర్ట్ కి పోయి పిక్ చేసుకొని వచ్చేది ఉంటుంది. సో అందుకే ఫస్ట్ కొంచెం సేపు పోయి ఒక గంట సేపు పడుకొని లేచి తర్వాత ఏదైనా పని చేసుకొని సెట్ చేద్దాం. ఆల్ రైట్, గుడ్ నైట్. 1 hour later. ఇప్పుడే పడుకొని లేచిన 9:35 అవుతుంది. ఒక 1 hour ఏమో పడుకున్నా. ఇప్పటిదాకా చెప్పినట్టు వికాస్ గారు 12:31కి దిగుతాడు. పాపం ఏం తినడో ఏమో. కుక్ చేయడానికి ఇంట్లో ఏం స్టఫ్ లేదు. అంటే పప్పులు ఉన్నాయి బట్ చికెన్ లేదు. కింద హోల్ ఫుడ్స్ కి పోయి చికెన్ కొనుక్కొని వద్దాం. 9:35 కాబట్టి 10కి స్టోర్ క్లోజ్ అవుతుంది. కొంచెం ఫ్రెష్ అయిపోయి చికెన్ తీసుకొచ్చి ఇచ్చి పడేద్దాం. లెట్స్ డూ ఇట్. 1 eternity later. ఆల్ రైట్, ఇట్స్ 11:15 PM అండ్ ఈ రోజు ఈవినింగ్ ఈ ప్యాకేజ్ డెలివరీ అయింది, ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఈ డబ్బాలు ఏముందిరా అంటే మనది ఇంకొక 10 రోజులలో వేగాస్ ది ట్రిప్ రాబోతుంది కదా. యాక్చువల్లీ ఇప్పుడే డేట్ చూసిన, టుడేస్ December 19th. ఇంకా 10 రోజులు కూడా లేదు బొంగు. December 24th స్టార్ట్ అవుతున్నాం. 5 రోజులు గ్యాప్ ఉంది. సో ట్రిప్ పోతున్నాం కదా, దానికోసం ఒక మంచి బ్యాక్ ప్యాక్ కొన్నా. నా దగ్గర ఆల్రెడీ 2 years ముందు ఒక బ్యాక్ ప్యాక్ తీసుకుని ఉండే. ట్రావెల్ బ్యాక్ ప్యాకే. ఇగో ఇది బ్యాగ్ ఓకే బానే ఉంది కానీ లోపల చిరిగిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 years ఇష్టం వచ్చినట్టు రఫ్ అండ్ టఫ్ వాడిన, ఆగమాగం చేసిన. ఇక్కడ జిప్పర్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే బ్యాగ్ ఎక్స్పాండ్ కూడా అవుతుంది. దీంట్లో ఇష్టం వచ్చినంత స్టఫ్ పెట్టి ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ లా, స్పిరిట్ ఎయిర్లైన్స్ లా మన వాళ్ళు క్యాబిన్ బ్యాగేజ్ కూడా అలో చేయరు కదా. ఓన్లీ బ్యాక్ ప్యాక్ ఒకటే పర్సనల్ ఐటమ్ కింద అలో చేస్తారు. సో ఈ బ్యాక్ ప్యాక్ లో ఇష్టం వచ్చినంత స్టఫ్ చేసి తీసుకోబోతుండే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్వేస్ ఓవర్ ప్యాక్ మై స్టఫ్ విచ్ ఐ థింక్ ఇస్ నైస్. సో అట్లా స్టఫ్ నింపి ఎన్నో ట్రిప్ల తర్వాత బ్యాగ్ అవుట్ అయిపోయింది. ఇది లిటరలీ మనకు ఆల్ ఇన్ వన్ బ్యాగ్ అనుకోవచ్చు. ట్రావెల్ కి మాత్రమే కాదు, ఆఫీస్ కి పోయేదున్నా,
సినిమాకి పోయేదున్నా ఏడికి పోయేదున్నా ఇదే వేసుకొని పోతా. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు దిస్ బ్యాగ్. సో అందుకే వీడి కంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఈ బ్యాగ్ తీసుకున్నా. ఇప్పుడు తీసుకుంది వాక్యూమ్ బ్యాగ్. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, లోపల బట్టలు గిట్ల అవన్నీ పెట్టేసి జిప్పర్ వేసిన తర్వాత చిన్న వాక్యూమ్ పంపిస్తాడు. ఆ వాక్యూమ్ పంప్ తోని మొత్తం లోపల ఉన్న గాలి మొత్తం బయటికి పీల్చేయచ్చు. సో దట్ తక్కువ స్పేస్ లో ఎక్కువ బట్టలు పడతాయి. మనకి ట్రావెల్ అప్పుడు కావాల్సింది కూడా అదే కాబట్టి ఐ బాట్ దిస్. ఎనీవేస్ లెట్స్ అన్బాక్స్ దిస్ నౌ. దిస్ లుక్స్ నైస్. ఫర్ స్టార్టర్స్ దీనికి ముందు ఒక చిన్న జిప్పర్ ఉంది అండ్ వెనకాల కూడా ఒక జిప్పర్ ఉంది. క్యారీ ఆన్ లగేజ్ కి మంచిగా హ్యాంగ్ చేసి ఇట్లా పోవడానికి ఇట్లా చిన్న స్ట్రాప్ ఇచ్చిండు. దిస్ ఇస్ నైస్. ఆల్సో వెనకాల కుషనింగ్ అయితే చూడడానికి బాగానే ఉంది, ఫీల్స్ నైస్. అండ్ ఫ్రంట్ లో ఇంకొక చిన్న జిప్పర్ కంపార్ట్మెంట్ ఉంది. నెక్స్ట్ ఫస్ట్ జిప్ లుక్స్ లైక్ ఇది మొత్తం వాటర్ ప్రూఫ్ కోటింగ్ ఇచ్చిండు. మన యూజ్డ్ లాండ్రీ ఇంకేమన్నా కొంచెం ఆగమాగం సామాన్లు ఉంటే ఇలా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పెద్ద కంపార్ట్మెంట్. ఇది మామూలుగా లేదు, ఇది చాలా పెద్ద ఉంది. లిటరలీ జిప్పర్ మొత్తం ఓపెన్ అవుతుంది కంప్లీట్లీ. దిస్ ఇస్ నైస్. అండ్ ఇటువైపు ఒక పెద్ద పాకెట్ ఇచ్చిండు. ఆ పాకెట్ కి మళ్ళీ ఒక చిన్న పాకెట్ ఇచ్చిండు, ఒక పెన్ హోల్డర్, నెక్స్ట్ ఒక జిప్పర్ పాకెట్. దిస్ ఇస్ నైస్. అండ్ ఇటువైపు ఇది మెయిన్ మ్యాజిక్. సో దీంట్లో వీడు మనకి వాక్యూమ్ పంపించిండు. ఒకసారి ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ మనం కావాలంటే నార్మల్ గా స్టఫ్ పెట్టేసుకొని ఇక్కడ జిప్పర్ క్లోజ్ చేసేసుకోవచ్చు. బట్ కొంచెం ఎక్కువ స్టఫ్ పెడదాం అనుకున్నప్పుడు ఇక్కడ వీడు వాక్యూమ్ చాంబర్ ఇచ్చిండు. ఈ జిప్పర్ ఓపెన్ చేసి దీని లోపల బట్టలు పెట్టిన తర్వాత స్టఫ్ అంటే ఏ పడతా పెట్టి వాక్యూమ్ చేస్తే మొత్తం లోపల ఉన్నాయి ఖరాబ్ అయిపోయి స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి ఓన్లీ బట్టలు పెట్టి జిప్పర్ బంద్ చేసి ఇక్కడ వీడు వాక్యూమ్ కోసం ఒక చిన్న సక్షన్ హోల్ ఇచ్చిండు. ఈ హోల్ తోని వాక్యూమ్ పంప్ పెట్టి మొత్తం గాలి బయటికి తీసేయచ్చు. సో మన బట్టలని లోపల వాక్యూమ్ తోని ఇట్లా కంప్రెస్ అయిపోయి స్పేస్ తక్కువ తీసుకుంటాయి. అండ్ ఐ కెన్ ఆల్రెడీ ఫీల్ ఇట్. ఇప్పుడు నేను పంప్ పెట్టి వాక్యూమ్ ఇట్లా ఏం చేయలేదు, జస్ట్ జిప్పర్ ఒకటి వేసిన కదా, ఆల్రెడీ నాకు లోపల నుంచి ఆ సీల్ తెలుస్తుంది. అంటే గాలి లోపలికి ట్రాప్ అయిపోయింది, లోపలికి బయటికి గాలి పోతలేదని తెలుస్తుంది. దిస్ ఇస్ నైస్. అండ్ వీటన్నిటితో పాటు వెనకాల మనకి ఇంకొక జిప్పర్ ఇచ్చిండు ల్యాప్టాప్ కోసం సెట్. ఐ థింక్ ఇట్ హాస్ అ లాట్ ఆఫ్ స్టఫ్. ఆల్సో లోపల స్టఫ్ మొత్తం నింపిన తర్వాత బ్యాగ్ ని కొంచెం చిన్నగా కనిపించడానికి, ఆల్సో ఇంకా కొంచెం ఎక్స్ట్రా కంప్రెస్ చేయడానికి సైడ్ కి బక్కల్స్ కూడా ఇచ్చాడు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, దీని మీద ఎక్కడ బ్రాండ్ పేర్లు అంతా పిచ్చి పిచ్చిగా లేకుండా నీట్ గా ఉంది. ఐ లైక్ దిస్ వన్. ఇట్ లుక్స్ వెరీ మినిమల్, స్లీక్ అండ్ ఎలిగెంట్. ఎన్ని రోజులు పనిచేస్తుంది అనేది డౌటే. లాస్ట్ బ్యాగ్ ఆల్మోస్ట్ ఒక 1.5-2 years వాడినాం కాబట్టి ఇది కూడా అన్ని రోజులు వస్తే భగవాన్ అచ్చా కరేగాతో సాధు పిచ్చా కరేగా అన్నట్టు హ్యాపీగా ఉండొచ్చు. ఆల్ రైట్, లెట్స్ సీ హౌ ఇట్ హోల్డ్స్ అప్ ఆఫ్టర్ ద ట్రిప్. దీని లింక్ ఇన్ డిస్క్రిప్షన్ లో పెట్టిన అవసరం పడితే చూడండి. సో హియర్స్ ద పంప్. ఈ సైడ్ ది ఇంకా పైనది ప్లాస్టిక్ ముక్కలు తీసేయచ్చు. ఐ థింక్ ఒకటి గాలి బయటికి తీయడానికి, ఇంకోటి గాలి లోపలికి నింపడానికి అనుకుంటా. దీనికి ఛార్జింగ్ పెట్టడానికి పైన సి టైప్ పోర్ట్ ఇచ్చిండు. డబుల్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, సింగిల్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. దిస్ ఇస్ నైస్. ఇది ఇట్లా ఆన్ చేసుకొని ఐ డోంట్ నో, మేబీ ట్రిప్ లో బ్లో డ్రైయర్ లాగా వాడుకోవచ్చు అనుకుంటా. దిస్ ఇస్ నైస్. కానీ ఎంతసేపు వస్తుందో ఏందో, ఎక్కువసేపు వాడితే ఉంటుందో పోతుందో డౌటే. బట్ దిస్ ఇస్ నైస్. గాలి కొడదాం. Now air out. Let's enjoy this with Big Bang Theory. Already it's about 1 AM right now. Last 1 hour నుంచి మంచిగా తినుకుంటా బిగ్ బ్యాంగ్ థియరీ ఒక 3 episodes ఏమో చూసిన. ఇట్స్ నైస్. ఆల్మోస్ట్ 1 అవుతుంది. వికాస్ గాడు ఇంకొక ½ an hour లోనేమో ఎయిర్పోర్ట్ లో దిగుతాడు. పోయి మనల్ని పిక్ చేసుకొని వద్దాం. లెట్స్ గో. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ కి వచ్చేసినాం. వికాస్ గాడు ఆల్రెడీ దిగిండంట, పిక్ చేసుకొని ఇంటికి పోదాం. సో ఇప్పుడు ఫస్ట్ వికాస్ గాడు సియాటిల్ నుంచి వచ్చింది ఎందుకురా అంటే మన ట్రిప్ కోసం. సో మనకి ట్రిప్ ఇస్ స్టార్టింగ్ a little early. మనకి వెకేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మన వేగస్ కి పోయే ట్రిప్ 24th కి స్టార్ట్ అవుతుంది. వాడు ఆల్రెడీ సియాటిల్ లోనే ఉంటాడు, వేగస్ కి పక్కనే. బట్ ఇది రోడ్ ట్రిప్ కాబట్టి మనం రోడ్ లో పోవాలి కాబట్టి వాడు ఇప్పుడు ఆస్ట్రేలియాకి వచ్చిండు. ఒక 3-4 రోజులు ఇలా టైం పాస్ చేసి 24th కి డైరెక్ట్ మళ్ళీ వేగాస్ కి స్టార్ట్ కావాలి. సో దట్స్ ద ప్లాన్. లెట్స్ రాక్ దిస్. బై, వెల్కమ్ టు ఆస్టిన్. It's 3:15 AM right now. I'm all done for the day. Hair care, skin care and అయిపోయినాయి. And now I don't care. I need to go sleep and I'm going straight to sleep. Tomorrow is Saturday and it's going to be a fun day. రేపటి కోసం ఆల్మోస్ట్ ఒక 6-7-8 months నుంచి వెయిట్ చేస్తున్నా. I don't want to reveal anything about it now. But రేపు it's going to be amazing and worth it. And with that మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. And yeah, అంతే మరి. Bye.